శ్రీ సత్యసాయి జిల్లా చిలుమత్తూరు మండలం కోడూరు గ్రామ పంచాయతీ ముద్దపల్లి గ్రామం వద్ద ఉన్నటువంటి వేద ఇంటెక్ అనేటటువంటి కంపెనీ వద్ద సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ ధర్నా నిరసన కార్యక్రమం వంట వార్పు కార్యక్రమము ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడే వంట వార్పు కార్యక్రమం కూడా ఫ్యాక్టరీ గేట్ ముందర చేపడుతున్నాం టెంట్ వేసి. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం చేయడానికి గల కారణాలు ఏమంటే, నిన్నటి రోజున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేది ఉంది, స్ట్రైక్. అయితే ఇక్కడ అందరికీ కంపెనీలో హాలిడే ఇచ్చారు. 10 మంది మాత్రమే రాండి, మీకు ఓటీ ఉందని చెప్పడం జరిగింది. డ్యూటీలో విధి నిర్వహణలో భాగంగానే కాగానపల్లి గ్రామం, బూదిలి పంచాయతీ, గోరెంట్ల మండలానికి చెందినటువంటి చాకలి రమేష్ అనేటటువంటి వ్యక్తి ఈ వేద ఇంటెక్ అనేటటువంటి కంపెనీకి ఉదయమే పని కోసం వచ్చారు. పని కోసం వచ్చినటువంటి రమేష్ పాపిరెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్తున్నదంటే, విధి నిర్వహణలో భాగంగా కంపెనీకి పనికి వచ్చేటప్పుడు కానీ, కంపెనీలో పని అయిపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా కంపెనీదే బాధ్యత, కంపెనీనే ఆ నష్టపరిహారం ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి భారత సుప్రీంకోర్టు చెప్తాంది. ఈరోజు ఆయన ఎందుకు నిన్న వచ్చినాడంటే, కేవలం యాజమాన్యము మీరు రావాలి, పని ఉంది, మీకు ఓటీ ఉందని చెప్పడంతోనే రమేష్ నిన్న రావటం జరిగింది. అందుకే అతనికి ప్రమాదంలో చనిపోయినాడు. యాజమాన్యం రమ్మంటేనే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా రమేష్ కుటుంబం ఇక్కడ వాళ్ళ భార్యతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడైనా పనుకుంటాం. ఏదైతే రమేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. వెంటనే యాజమాన్యం స్పందించాలి, ఉన్నతాధికారులు స్పందించాలి. అలాగే లేబర్ కమిషనర్ గారు, డిసిఎల్ జిల్లా కార్మిక శాఖ అధికారులు, ఏఎల్ఓ గారు, అలాగే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఏసీఎల్ గారు వెంటనే స్పందించి న్యాయం చేయాలి. ఇప్పటికే డిసిఎల్ గారికి 2 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. అలాగే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించాలి. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కూడా బాధ్యత ఉంది. కాబట్టి వెంటనే మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, కార్మికుని కుటుంబానికి న్యాయం జరగకపోతే ఇక్కడే న్యాయం జరిగేంత వరకు టెంట్ వేసుకొని ఇక్కడే నిద్రాహారాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రమేష్ కార్మికుడి కుటుంబానికి న్యాయం వెంటనే